ఓం శ్రీ కృష్ణాయ నమః. దేవుడు మనల్ని కష్టాల నుంచి ఎలా కాపాడుతాడో తెలుసా? ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కృష్ణుడు కోసం కఠోర తపస్సు చేశాడు. కృష్ణుడు ప్రత్యక్షమవగానే నువ్వు నాతో జీవితాంతం ఉండాలని వరం కోరుకున్నాడు. ఆ శ్రీకృష్ణుడు నవ్వుతూ తదాస్తు అని అంటాడు. అతను ఇంటికి వెళ్తూ ఉంటే మట్టిలో అతను 2 పాదాలతో పాటు ఇంకొక 2 పాదాలు కనిపిస్తాయి. అది చూసి అతను ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత అగ్నిలో తన 2 పిల్లలు, భార్య చనిపోతారు. ఇంకా నా జీవితంలో ఏమీ లేవని బాధపడుతూ తిరిగి తపస్సు చేయడానికి వెళ్తూ ఉండగా కిందకు చూసి మరీ బాధపడుతూ ఉంటాడు. కేవలం మట్టిలో 2 పాదాలు మాత్రమే ఉంటాయి. అది చూసి దేవుడు కూడా నన్ను వదిలేశాడని బాధపడుతూ ఉంటాడు. అతని బాధ చూసి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై, భక్తా, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఈ కష్టాలను ఒక్కడవే భరించలేవు. ఈ అడుగు జాడలు నీవి కాదు, నావి. నిన్ను నేను మోసుకుంటూ వెళ్తున్నానయ్యా. ఎవరికైనా కష్టాలు వస్తే నేను వాళ్ళతో ఉండి వాళ్ళని ఓదారుస్తాను. ఇంకా వాళ్ళ బాధ భరించలేకపోతే వాళ్ళని భుజాల మీద వేసుకుని వాళ్ళ బాధను నేను భరిస్తాను. అలా శ్రీకృష్ణుడు చెప్తాడు. అందరూ అనండి శ్రీకృష్ణాయ నమః. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణా లీలాస్.